నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి కాకుండా వైఫ్తో ఎక్స్ అనే పర్సన్కి ఎఫ్ఐఆర్ ఉండి ఆయన త్రూ పిల్లోడు పుడితే ఆ పిల్లోడు మెయింటెనెన్స్ మొత్తం కూడా ఫాదర్ చూసుకోవాలి అని అంటున్నారు. అంటే ఇది అలా ఎలా చూసుకుంటారో అనేది నా క్వశ్చన్. అంటే ఇది ఇక్కడ టెక్నికల్గా చూడాలండి. ఈ స్టోరీ ఏంటంటే కేరళలో జరిగింది. ఒక ఏబీ అని వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఏబీకి ఫస్ట్ డాటర్ ఉంటుందండి. డాటర్ తర్వాత 2001లో బాబు పుడతారు. చలో సి అనుకుందాం అర్థం కావడానికి. జనరల్గా ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే 2001లో బాబు పుట్టాక మదర్ ఏం చేస్తుందంటే 2003లో హస్బెండ్ నుంచి దూరం ఉంటుంది. 2006లో డైవర్స్ తీసుకుంటారు. డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు అంటే జీవిస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది. అప్పుడు బాబుకి తండ్రి పేరు ఎవరైతే అఫేర్ ద్వారా పుట్టారో, అఫేర్ అంటే అది ఎక్స్ ద్వారా పుట్టారో, ఆ ఎక్స్ యొక్క పేరు మున్సిపాలిటీలోకి వెళ్ళి తన పేరును పెట్టిద్దామని ఎవరైతే వైఫ్ అనే బిఆర్ఏ ఉందో మున్సిపాలిటీకి వెళ్తుందండి. మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ కోర్టు ఆర్డర్ను ఏదైనా తీసుకొని రండి, ఎందుకంటే మీకు హస్బెండ్ పేరు పాతది ఉంది, మీరు అఫేర్ల ద్వారా పుట్టిన అంటున్నారు కదా, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, మేము చేస్తామని చెప్తుంది. సో తను కోర్టుకి వెళ్తుంది. తను కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మీ మ్యారేజ్ వ్యాలిడ్ ఉంది కాబట్టి అతని పేరు ఎక్కియడానికి డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ చేస్తారు. డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ చేసినప్పుడు ఎవరైతే ఈ ఎక్స్ అనే అఫేర్ కలిగిన వ్యక్తి ఏమంటాడంటే నా రైట్ టు ప్రైవసీ, అంటే నా ప్రైవసీని మీరు భంగం కలిగిస్తున్నాను, నేను డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాను అంటాడు. సో అది అక్కడికి ఆగిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే కొంచెం అబ్బాయి పెద్దగా అయ్యాక మెయింటెనెన్స్ కోసము ఎవరైతే అఫేర్ ఉన్న ఫాదర్ ఎక్స్ అనే దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్, అంటే ఆయన మీద నన్ను మెయింటైన్ చేయాలి మీరు, నాకు హెల్త్ బాగాలేదని ఒక పిటిషన్ వేసుకుంటాడు. అతను ఏమంటాడు లోయర్ కోర్టులో అప్పుడు ఏమో ఇస్తుందంటే మీరు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళండి అంటుంది. ఎక్స్ అని అతను ఏమంటాడంటే నేను డిఎన్ఏ టెస్ట్కి ఎట్లా వెళ్తాండి, మళ్ళీ రైట్ టు ప్రైవసీ అని అతను హైకోర్టుకి వస్తాడు. హైకోర్టు అక్కడ అన్ని విషయాలను ఆలోచిస్తుంది. ఒకటి ఏంటి అంటే ఈ అబ్బాయి పుట్టినప్పుడు భార్యాభర్తల సంబంధం విడిపోయి ఉందా లేదా, అంటే 2001లో భార్యాభర్తలు కలిసే ఉంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 112 సెక్షన్ ప్రకారం వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళకి యాక్సెస్ లేకుండా ఉంది కాబట్టి లిజిటిమేట్ ఇల్లిజిటిమేట్ విషయాల దృష్ట్యా ఇతను ఏది మొదటి ఫాదర్ అంటే ఏ అనే అతనికే బాబులాగా పరిగణింపబడి ఎవరైతే ఎక్స్ తను ఉన్నాడో అతను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు సేమ్ చెప్తుందంటే మీరు డిఎన్ఏ టెస్ట్కు వెళ్ళాల్సిందే అని చెప్తుంది. అతను ఏం చేస్తాడంటే ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టులో ఏమంటుందంటే ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని అతని యొక్క ప్రైవసీ దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్యలో బంధం తెగిపోలేదు కాబట్టి సో ఆ అబ్బాయికి మెయింటెనెన్స్ ఎక్స్ ద్వారా పుట్టినా కూడా మెయింటెనెన్స్ ఎక్స్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్తుంది. అంటే దాన్ని మనం ఏమర్థం చేసుకుంటామంటే ఎక్స్ ద్వారా పుట్టినా కూడా దాని మెయింటెనెన్స్ ఫాదర్ అంటే జనరల్గా ఏబీల మధ్య ఆయన వాళ్ళు కలిసి ఉన్నప్పుడు జరిగారు కాబట్టి పుట్టాడు కాబట్టి ఎక్స్ అనే వ్యక్తి మెయింటెనెన్స్ ఇవ్వడానికి రైట్ లేదు అని చెప్తుంది. సో స్టోరీ అంతా ఇది. ఓకే, ఈ ఆర్డరు అసలు అంటే సొసైటీలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే జనరల్గా ఇక్కడ అంటే టెక్నికల్గా డిఫరెంట్ ఉందని చెప్పిన. ఏమైంది అంటే ఫాదర్ ఇల్లీగల్గా ఎక్స్ అనే ద్వారా పుట్టినా కూడా భార్యాభర్తల మధ్యలో ముందున్న ఏబీల మధ్య అంటే డైవర్స్ కానంతసేపు పుట్టాడు కాబట్టి ఈ అబ్బాయి వాళ్ళ మధ్యలో యాక్సెస్ ఉంది, నాన్ యాక్సెస్ అంటే యాక్సెస్ లేకుండా లేరు కాబట్టి సో ఈ అబ్బాయికి మెయింటెనెన్స్ ఎవరైతే ఎక్స్ అఫేర్ ద్వారా పుట్టినా కూడా తను ఇవ్వకూడదు. ఓకే, రెండోది ఈ జనరల్ ఫాదరే ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో చెప్పినారు. రెండోది ఏంటంటే ఈ ఎక్స్ అనే అతను డిఎన్ఏ టెస్ట్కు నిరాకరించినారు. సో ఆయన ఎందుకు నిరాకరించినారు? రైట్ టు ప్రైవసీ. యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే రైట్ టు నో బయాలజికల్ ఫాదర్, రైట్ టు నో ప్రైవసీ, రైట్ టు సేవ్ ఫ్రమ్ ప్రైవసీ అన్నట్టు. సో ఇక్కడ ఏమైంది అంటే రైట్ టు ప్రైవసీ అంటే నా ప్రైవసీని నేను కాపాడుకోవాలి. ఓకే, నాకు పాప కావచ్చు, నాకు పుట్టాడా లేదని కాదు, ముందు నా ప్రైవసీ, సొసైటీలో నా వాల్యూ పోతుందని ఈ ఎక్స్ అనే అఫేర్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ప్రతిసారి డిఎన్ఏ టెస్ట్ని అపోజ్ చేశాడు. సో దాని ద్వారా ఇతని యొక్క ప్రైవసీ కాపాడడం. రెండోది లిజిటిమేట్ అనేది అవసరమా లేదా, అంటే లిజిటిమేట్ అంటే న్యాయంగా పుట్టాడా అన్యాయంగా పుట్టాడు కదా. ఇక్కడ పిల్లగాడు అనేది భార్యాభర్తల సంబంధం ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పుట్టాడు కాబట్టి జనరల్ ఫాదరే
మెయింటెనెన్స్కి రైట్, కానీ ఇల్లీగల్గా పుట్టిన ఫాదర్ మెయింటెనెన్స్ ఇచ్చేది లేదు అని చెప్పారు. మరి దీని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? అంటే ఇప్పుడు ఈ ఆర్డర్ మీద అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేశారు అంటే రివ్యూకి వేసినారండి. ఎందుకంటే సొసైటీలో దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద రివ్యూ పడింది. ఇంకా దానికి ఇంకా ఫ్యూచర్లో ఎట్లా వస్తుందో వేచి చూడాల్సిందే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.